ఉల్లిపాయ, టమోటో, బంగాళాదుంప ముగ్గురు ఎంతో స్నేహంగా ఉండేవారు. వీరు ముగ్గురు ఒకరోజు నదీ స్నానం చేసి శివుణ్ణి దర్శించుకుందామని బయలుదేరారు. ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తున్నది. అది చూసుకోకుండా టమోటో బండి చక్రాల కింద పడి నలిగి చనిపోయింది. ఆ బాధను తట్టుకోలేని ఉల్లిపాయ, బంగాళాదుంప స్నేహితుడు మరణించినందుకు చాలా బాధపడ్డారు. ఎంతగానో ఏడ్చాయి. కొద్దిసేపు తర్వాత బాధను దిగమింగుకొని ముందుకు నడవసాగారు. కొంత దూరం నడిచిన తర్వాత పక్కనున్న కొండపై నుండి ఒక బండరాయి పడి బంగాళాదుంప నలిగి చనిపోయింది. అది చూసి ఒంటరైన ఉల్లిపాయ ఎంతో ఏడ్చింది. ఏడుస్తూనే శివాలయం చేరుకుంది. గుడిలోని శివలింగాన్ని చూస్తూ మైమరిచి సొమ్మసిల్లి పడిపోయింది. కొంతసేపటి తరువాత శివుడు ప్రత్యక్షమై, ఉల్లిపాయ, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ముందుగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ బాధకు కారణమేమిటి అని అడిగాడు. పరమశివ, నీకు ప్రణామములు అంటూ నమస్కరించింది. ప్రాణ స్నేహితులైన నా కళ్ళ ముందటే బంగాళాదుంప, టమోటో మరణించాయి. టమోటో చనిపోయినప్పుడు నేను, బంగాళాదుంప ఉన్నాము. బంగాళాదుంప చనిపోయినప్పుడు నేనున్నాను ఏడ్చడానికి. నేను పోతే నాకెవరున్నారు అని అడిగింది. ఏడ్చేవారు కానీ, కన్నీరు కార్చేవారు కానీ లేరు స్వామి అని తన బాధను విన్నవించుకుంది ఉల్లిపాయ. అప్పుడు పరమశివుడు, ఓ బిడ్డ, నువ్వు బాధపడకు. ఎవరైతే నిన్ను వంటల కొరకు నిన్ను కోసి కారణమవుతారో వారే నీ కొరకు కన్నీరు కాడుస్తారు, ఏడుస్తారు. ఇదే నీకు నేను ఇస్తున్న వరం. ఇదే ఉల్లిపాయని కోస్తే కన్నీరు రావటానికి కారణం. అసలు కారణం ఇదేనండోయ్. ఇంతకీ కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి.